విద్యుత్ వెలుగుల పేరుతో చీకటి దోపిడీకి తెగిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్రానికి పరుగులు పెడుతోంది. 2 దశాబ్దాలుగా ఒక్క జల విద్యుత్ ప్రాజెక్టు కట్టలేని ప్రాంతంలో ప్రజాధనం వృధా చేసేందుకు ఉబలాటపడుతోంది. హైదరాబాద్కు 2000 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ సరిహద్దులోని ప్రాంతంలో హైడల్ ప్రాజెక్టులు కట్టేందుకు సిద్ధమైంది. నవరత్న హోదా గల ఎన్టీపీసీ కంపెనీ సైతం ప్రాజెక్టులు సాధ్యం కావు అని చెప్పిన చోట ఏకంగా 6,200 కోట్లు ఖర్చు పెట్టేందుకు తహతహలాడుతోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సెలి మియార్లో 510 మెగావాట్ల సామర్థ్యం గల 2 విద్యుత్ ప్లాంట్లు కట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. హిమాచల్ ప్రదేశ్లో సెలి మియార్ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని జెన్కో బోర్డు ఆమోదించలేదు. ఫీజిబిలిటీ రిపోర్టు లేదు, డిపిఆర్ రూపొందించలేదు. అసలు సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకోనే లేదు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఆగమేఘాల మీద పరుగులు పెడుతోంది. ఇప్పటికే జెన్కో ఖాతా నుంచి 26 కోట్లు డ్రా అయిపోయాయి. ఈ 2 ప్రాజెక్టులను రేవంత్ రెడ్డికి అనుకూలమైన ఓ కాంట్రాక్టర్కు గంపగుత్తగా కట్టబెడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో చీకటి దందా దాగుందని విద్యుత్ రంగ నిపుణులే ఆరోపిస్తున్నారు. విద్యుత్ రంగంలో ఇది భారీ కుంభకోణం అవుతుందని, కోట్లాది రూపాయలు కొల్లగొట్టడం కోసమే ఈ ప్లాంట్లను తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లించి కమిషన్ల రూపంలో దండుకోవడమే ఇందులో దాగి ఉందని పలువురు ఆరోపణలు వెలువ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో సెలి పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో ఇప్పటికే మోసర్ బేయర్ కంపెనీ చేతులు కాల్చుకుంది. ఒప్పందం చేసుకుని ఆఫ్ ఫ్రంట్ ప్రీమియం కింద 64 కోట్లు చెల్లించిన తర్వాత చేతులెత్తేసింది. రోడ్డు మార్గం లేకపోవడం, ముంపు ప్రమాదం, అక్కడ కురిసే హిమపాతం వంటి సమస్యలతో మోసర్ బేయర్ వెనక్కి తగ్గింది. అసలు ఇక్కడ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఆ తర్వాత నవరత్నగా పేరుగాంచిన ఎన్టీపీసీ సంస్థ సైతం 2019లో 2 ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎంఓయూ కుదుర్చుకుంది. బిడ్డింగ్ లేకుండా నామినేషన్ పద్ధతిలో హిమాచల్ ప్రదేశ్ సర్కార్ ఈ ప్రాజెక్టును ఎన్టీపీసీకి అప్పగించింది. అయితే విద్యుత్ ఉత్పత్తిపై ఎక్కువ రాయల్టీ డిమాండ్ చేయాలని షరతు విధించింది. 40 ఏళ్ల తర్వాత ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని కండిషన్ పెట్టింది. ఈ షరతుల నేపథ్యంలో ఎన్టీపీసీ సైతం ప్రాజెక్టు నిర్మాణం నుంచి తప్పుకుంది. అసలు తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 30% మిగులు విద్యుత్తో సుసంపన్నంగా ఉంది. ఈ పరిస్థితిలో ఏమాత్రం ఆచరణ సాధ్యం కానీ, లాభదాయకం కాని ప్రాజెక్టులు రేవంత్ సర్కారు ఎందుకు నిర్మిస్తోంది? ఇందులో ఖచ్చితంగా ఏదో మతలబు ఉంది అంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఆఫ్ ఫండ్ ప్రీమియం కింద జెన్కో 26 కోట్లు చెల్లించింది. ఈ నెలాఖరులోగా మరో 26 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి 12 ఏళ్లు 12%, ఆ తర్వాత 18 ఏళ్లు 18%, ఆ తర్వాత మరో 10 ఏళ్లు 30% విద్యుత్ ఉచితంగా హిమాచల్ ప్రదేశ్కు ఇవ్వాలి. ఆ 40 ఏళ్లు పూర్తయిన తర్వాత 2 ప్లాంట్లు ఆ రాష్ట్రానికే అప్పగించాలి. ఇక ప్లాంట్ నిర్మించిన ప్రాంతంలో అభివృద్ధి కోసం 93 కోట్లు అదనంగా ఇవ్వాలి. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 1% స్థానికులకు ఉచితంగా ఇవ్వాలి. అసలు ఇవన్నీ పోతే ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు మన రాష్ట్రంలో దుమ్ముగూడెంలో 400 మెగావాట్ల జల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి గతంలోనే అనుమతులు వచ్చాయి. డిపిఆర్ సైతం సిద్ధమైంది. ప్లాంట్ నిర్మించుకునేందుకు వీలుగా ఇరిగేషన్ శాఖ పైప్ లైన్లు కూడా వేసింది. ఇన్ని అవకాశాలున్న చోట ప్లాంట్ నిర్మించకుండా రేవంత్ సర్కార్ హిమాచల్ ప్రదేశ్కు పరుగులు తీయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన రాష్ట్రం వెలుపల విద్యుత్ ప్లాంట్ నిర్మించిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. వాస్తవానికి ఏదైనా పవర్ ప్లాంట్ నిర్మించాలంటే ముందు ఒక ఏజెన్సీ ద్వారా ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ తర్వాత డిపిఆర్ని రూపొందించి జెన్కో బోర్డు అనుమతి తీసుకోవాలి. కానీ ఇవేవీ లేకుండానే హిమాచల్ ప్రదేశ్లో పవర్ ప్లాంట్ల నిర్మాణానికి రేవంత్ సర్కార్ పరుగులు తీస్తోంది. మన దగ్గరే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్లో రివర్స్ పంపింగ్ ద్వారా అతి చవకగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వీలుంది.
ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి కోసం వేల కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కేసీఆర్ సర్కార్ తెలంగాణలో భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు నిర్మించింది. ఇందుకోసం నామినేషన్ పద్ధతిలోనే నవరత్న కంపెనీ అయిన BHELకు అప్పగించింది. నాడు ఇదే కాంగ్రెస్ నేతలు ఓపెన్ టెండర్లకు ఎందుకు వెళ్లలేదని కేసీఆర్ సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు చేశారు. ఇందులో ఏవో అక్రమాలు జరిగాయని గగ్గోలు పెట్టారు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఈ వ్యవహారంపై కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో 2 ప్రాజెక్టుల నిర్మాణంలో నామినేషన్ పద్ధతినే పాటించారు. ఈ నేపథ్యంలో ఓపెన్ టెండర్లు ఎందుకు పిలవలేదని పలువురు రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కార్ హిమాచల్ ప్రదేశ్లో హైడల్ ప్రాజెక్టులు నిర్మించడాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీసినట్టుందని ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకవైపు రాష్ట్రం దివాలా తీసిందంటున్న రేవంత్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్లో ప్రాజెక్టులు ఎలా కడుతున్నారని ప్రశ్నించారు. వైట్ ఎలిఫెంట్ లాంటి 2 హైడల్ ప్రాజెక్టుల కోసం 6,200 కోట్లు ఖర్చు పెట్టడం తుగ్లక్ చర్యగా హరీష్ రావు అభివర్ణించారు. ఇప్పటికే మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ తమ వల్ల కాదని పారిపోయింది. NTPC వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సైతం అక్కడ ప్రాజెక్టు సాధ్యం కాదని చెప్పింది. 2 దశాబ్దాలుగా ఎవరూ కట్టేందుకు ముందుకు రాని ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ చేపట్టడం వెనుక కారణమేంటని హరీష్ రావు ప్రశ్నించారు.